డాక్టర్ గారు, కాళ్ళకు దురదలు చాలా ఉన్నాయి, గోకుతుంటే బ్లీడింగ్ అవుతుంది, దీని గురించి చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి పెట్టారండి కామెంట్గా. కాళ్లకు మాత్రమే దురదలు అవుతున్నాయి అనుకుంటే అది ఎంత కాలం నుంచి అవుతున్నాయి? మీ యొక్క వయసు మెన్షన్ చేయలేదు మాకు. దురదలు కాళ్ళలో మాత్రం అవుతున్నప్పుడు అక్కడ ఏమైనా పొక్కులు వస్తున్నాయా? పొక్కులు మీకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొన్నిసార్లు ఈ దురద పెడుతూ ఉంటుంది. అక్కడ ఈ యొక్క పొక్కులతో పాటు ఏమైనా రసిగా కారేటువంటి ప్యాచెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ముఖ్యంగా కాళ్ళకు దురద పెట్టేటువంటి కండిషన్లు కామన్ గా ఉన్నటువంటి కండిషన్స్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిమా, రెండో కండిషన్స్ వచ్చి ప్రోరేగో సింప్లెక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరిలో ఈ ప్రోరేగో సింప్లెక్స్ లో అయితే చిన్న చిన్న బొడిపల్లాగా వచ్చేసి అవి స్కిన్ ఊడిపోయి అక్కడ నుంచి గోకినప్పుడు రక్తం కూడా కారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా మరి కొందరిలో అయితే ప్రోరేగో నాడ్యులారిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ప్రోరేగో నాడ్యులారిస్ అంటే ఏంటంటే ఇవి చిన్న గడ్డల మాదిరిగా తయారవుతూ ఉంటాయి. గడ్డలు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ యొక్క ప్రోరేగో నాడ్యులారిస్ లీజన్స్ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఆ గడ్డల్లో నుంచి దురద పెట్టేసి విపరీతమైనటువంటి దురద ఉంటుంది. సో మీరు వర్క్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటారు, రెస్ట్ తీసుకుందామని ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇక దురద అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రోరేగో నాడ్యులారిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ యొక్క స్ట్రెస్ వల్ల కూడా ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒకసారి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అసలు మీకు ఎలాంటి సమస్య ఉందో తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.